ప్యాకెట్ ఆడే దాంట్లో తప్పిపోయావు. దాక్కొని దాక్కొని సిగరెట్ కాల్చే విషయంలో తప్పిపోయావు. ఎవరు చూడట్లేదులే, ఇంట్లో 4 గోడల మధ్య భర్త జోబుల నుంచి డబ్బులు తీసి దొంగ దాచిపెట్టుకున్న దాంట్లో తప్పిపోయావు. తల్లిదండ్రులకు తెలియకుండా తీసిన ఆ డబ్బుల నుండి నీవు తప్పిపోయావు. నంబర్ ఆడటంలో మొదట బాగా అనిపించి తర్వాత ఆ విషయంలోనే లీలమైపోయి దాంట్లో తప్పిపోయావు. శరీరానికి మలినాలు అంటించుకుంటూ ఇక అది అలవాటు పడిపోయి దేవునికి దూరంగా మార్చబడినట్లు ఆ స్థితిలో ఉండి తప్పిపోయావు. వ్యభిచారము మొదట కోరికలు ఆపుకోలేక చేసిన అవిభిచారము బట్టి అప్పుడే తప్పిపోయావంటే మాటికి అక్కడే వెళ్ళాలనిపించే ఆ ఆలోచనను బట్టి నువ్వు తప్పిపోయావు. ఫోన్ లో చూడకూడని విషయాలు చూస్తూ ఒకసారి తప్పిపోయింది కాదని మరలా సరి చేసుకొని మరలా అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో నువ్వు తప్పిపోతున్నావు. రోగం బాగా కాలేదని చెప్పేసి వైద్యుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి దేవుని మనస్సును దుఃఖపరిచి దేవునికి సమయం ఇవ్వకుండా ఆ విషయంలో తప్పిపోయావు. వివాహ విషయంలో దేవుని నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం తప్పిపోయావు. తల్లిదండ్రులకు ఒక మంచి స్థానంలో భార్యకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా బ్రతికి భార్య ఉన్నదంటే ఉన్నది అని చెప్పి వేరే స్త్రీలతో సాంగత్యం కలిగి నీవు తప్పిపోతున్నావు. జాగ్రత్త. ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గరకు వచ్చి తండ్రి ఎదుకు వచ్చాడో నీవు నీ తప్పును తెలుసుకొని దేవుని ఎదుకు రా. ఆయన నిన్ను ముద్దు పెట్టుకొని నీకు ఇవ్వవలసినవి ఇచ్చి వేస్తాడు. ఆమేన్.